వారణాసి మూవీ ఏ క్షణాన ఒప్పుకున్నాడో కానీ సగం మూవీ పూర్తయ్యేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబుకి పిచ్చెక్కిపోతోందా? ఆ కథ, అందులోని పాత్ర నిజంగా సూపర్ స్టార్కి అంతగా ఎక్కేసిందా? ఈ డౌట్లకు కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ విషయంలో ఏర్పడ్డ సందేహం. నెక్స్ట్ ఏం చేయాలో ఎప్పుడో మహేష్ బాబు డిసైడ్ అయ్యాడన్నారు. సందీప్ రెడ్డి వంగ కథ చెప్పాడు. జేమ్స్ బాండ్ జోనర్లో సుకుమార్ కథ సిద్ధం చేశాడు. ఇది కాకుండా కొత్త దర్శకుడు సరికొత్త కథకి మహేష్ బాబు ఫిదా అయ్యాడు. ఈ మూడు మాటలే గత నెల రోజులుగా ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తున్నాయి. కట్ చేస్తే మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఏది కన్ఫర్మ్ చేయలేకపోతున్నాడా? అంతటికి వారణాసి కథ వల్ల తనకి మైండ్ బ్లాక్ అవ్వడమేనా? సగం పైగా షూటింగ్ అయ్యాక మహేష్ బాబుకి అసలు ఏమైంది? వారణాసి చేశాక మరో మూవీకి కమిట్ అవ్వాలంటే ఎందుకు తను కన్విన్స్ కాలేకపోతున్నాడు? ఇంతకీ తనని ఏది ఆపుతుంది? టేక్ ఏ లుక్. వారణాసి మూవీ స్క్రిప్ట్ సూపర్ స్టార్కి ఎంతగా నచ్చిందో అది సగం షూటింగ్ అయ్యాక అంతకంటే పిచ్చెక్కిపోతుందట. కథా పాత్రలు మొత్తంగా ఈ సినిమాని మహేష్ బాబుకి ఓ రేంజ్లో ఎక్కేసిందంటున్నారు. ఇలా అంటానికి రీజన్ ఉంది. రాజమౌళి విజన్కి అడిక్ట్ అయిన మహేష్ బాబు మరోవైపు చూడలేకపోతున్నాడు. తనకు సుకుమార్, సందీప్ రెడ్డి చెప్పిన కథలు, జోనర్లు నచ్చాయట. కానీ ఎందుకో వారణాసి రీసెంట్ షెడ్యూల్ షూటింగ్ తర్వాత మహేష్ బాబు మనసు మారిందంటున్నారు. ఇలా అనటానికి రీజన్ మైండ్ బ్లోయింగ్ రామాయణం ఎపిసోడ్ తర్వాత వచ్చే సీన్స్. అవే ఈ మధ్య షూట్ చేశాడు రాజమౌళి. చెప్పిన దానికంటే ఘనంగా ఈ సీన్స్ తెరకెక్కాయని తెలుస్తుంది. అదే మహేష్ బాబుని కుదురుగా కూర్చొనివ్వట్లేదట. అంటే స్వీట్ తిన్నాక టీ తాగితే అందులో ఎంత చక్కెరున్నా చప్పగానే అనిపించినట్టు వారణాసి మూవీ సగం షూటింగ్ అయ్యాక మరే కథ విన్నా నథింగ్ అనిపిస్తోందా? గతంలోనే సుకుమార్, సందీప్ రెడ్డి వంగ చెప్పిన స్టోరీ లైన్లకు, వాటి జోనర్లకు మహేష్ బాబు ఫిదా అయ్యే ఆ ఇద్దరు దర్శకులతో ఫ్యూచర్ ప్రాజెక్టులు ఫిక్స్ చేసుకున్నాడన్నారు. కట్ చేస్తే ఇప్పుడు వారణాసి 50% షూటింగే కాదు, డైనోసార్ల సీక్వెన్స్ తాలూకా ఒక షెడ్యూల్ షూట్ కాగానే మహేష్ మతిపోయిందట. ఇంత హెవీ యాక్షన్ ఎపిసోడ్స్, భారీ స్కేల్ మూవీ చేశాక తను చేసే మూవీ అంతకు మించి, లేదంటే కనీసం వారణాసి రేంజ్లో అయినా ఉండాలనేది మహేష్ బాబు అభిప్రాయం. కేవలం అంటే ఒక్క షెడ్యూల్తోనే సూపర్ స్టార్ మనసు మారినట్టుంది. అందుకే సుకుమార్ గతంలో చెప్పిన జేమ్స్ బాండ్ జోనర్ కథకి, సందీప్ రెడ్డి వంగ చెప్పిన స్టోరీ లైన్కి ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్తో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నాడట. అందుకే ఇద్దరికి కాల్స్ వెళ్ళాయి. ఈ ముగ్గురు 2 ప్రాజెక్టుల మీద కంబైన్డ్గా డిస్కస్ కూడా చేసుకున్నట్టు చాలా లేటుగా బయటకొచ్చింది. స్టోరీ లైన్స్ ఓకే, కానీ వాటి స్కేల్, మేకింగ్ స్టాండర్డ్స్ మాత్రమే కాదు, కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ ఓకే అనుకున్నాకే షూటింగ్ అని కూడా అన్నాడని తెలుస్తోంది. రాజమౌళి శిష్యుడు కొత్తవాడైనా తనకి రాజమౌళి ఆఫర్ ఇచ్చాడనే తెలుస్తోంది. అక్కడ కంటెంట్ మీద గురి కుదిరాక మార్పులు చెప్పినట్టు కూడా ప్రచారం సాగుతోంది.